హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అక్క చిక్కుడుకాయ ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్ నా కోసం. మీకు కూడా కావాలా? నేను ఎలా చేయాలో చెప్తాను, చూసి చేసుకోండి మీరు కూడా. ముందు చిక్కుడుకాయలకి అటు ఇటు వెన్నెలు తీసుకోండి. వీడియోలో మా అక్క చూపిస్తున్న విధంగా. వాటి లోపల పురుగులు ఉంటాయంట ఫ్రెండ్స్, ఒకసారి ఓపెన్ చేసి కూడా చూడాలంట. ఇవి నా అంత పొడుగు ఉన్నాయంట ఫ్రెండ్స్, అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంది. నెల్లోకి తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చిక్కుడుకాయలు మునిగే వరకు నీళ్లు పోసి ఒక స్పూన్ ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించాలి. మా అక్క చూపిస్తుంది కదా వీడియోలో. ఉడికిపోయినవి వాటర్ అంతా డ్రైన్ చేసి చిక్కుడుకాయలని పక్కన పెట్టుకోవాలి. వాటర్ జాగ్రత్తగా తీసుకుని ఫ్రెండ్స్, చేతులు కాలుతాయంటావు. ఒక కళాయి తీసుకొని దాంట్లో 5 స్పూన్ల ఆయిల్ అంటే వేయండి ఫ్రెండ్స్. మా అక్క ఎన్ని గిన్నెలు చేస్తుందో, ఒక గిన్నెలో ఉడకబెట్టింది, ఒక గిన్నెలో కూర చేస్తుంది. నేను ఈ గిన్నెలు కడాయిలా చచ్చిపోతున్నాను ఫ్రెండ్స్. 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అంటేయండి. మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు కూడా అంటే వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు. మా అక్క ఇంకా 5 నిమిషాలు అంటుంది, నా పొట్టలోనేమో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. 2 చిన్నెల్లిపాయ రెమ్మల్ని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, లేకపోతే దంచుకొని అయినా వేసుకోవచ్చు. మా అక్క కట్ చేసినట్టు చేతితో కట్ చేయకుండా ఫ్రెండ్స్, చేతులు కట్ అయిపోతాయో. 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి. అంతే, కూర రెడీ. ఇక్కడ మా అక్క బ్రౌన్ రైస్ వండిందంట, తెల్ల రైస్ వండకుండా. మీరు ఏ రైస్ వండితే ఆ రైస్తో సర్వ్ చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. నేను అన్నం తినాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.